హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సెకండ్ సెమ్ ఎగ్జామినేషన్ ఫీ పే చేస్తుంటే చాలామంది అయితే ఎర్రర్ వస్తుందని అడుగుతున్నారు. దానికి సంబంధించిన క్లారిటీ వీడియో అనమాట. దానికి ఎందుకు టెక్నికల్గా అట్లా వస్తుంది ఏంది అనేది ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయనమాట. ఇప్పుడు మనం చూద్దాం అసలు ఏమైంది వెబ్సైట్కి అనేది చూద్దాం. ముందుగా మీ మొబైల్లో ఆర్పీసీ ఎందులో అయినా సరే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేయండి. సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ సెర్చ్ చేయండి. BRAOU ఆన్లైన్ సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ లింక్ అనమాట. ఈ లింక్ పైన ఓపెన్ చేసేయండి. ఈ లింక్ పైన ఓపెన్ చేయగానే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కింద స్క్రోల్ చేసేయండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 20 వరకు లాస్ట్ డేట్ ఉంది. సెకండ్ సెమ్ ఎగ్జామినేషన్ ఫీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సెకండ్ సెమ్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలంటే మనం ఈ లింక్ పైన క్లిక్ చేసేయాలన్నమాట. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఎవరైతే పే చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద మనకు అగ్రీ బటన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మీ సెకండ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా రావడం అంటే ఆల్రెడీ ఈ అప్లికేషన్ నేను సబ్మిట్ చేసిన కాబట్టి యువర్ అప్లికేషన్ నెంబర్ అనే వస్తుంది. చూడండి ఇక్కడ మనకు నేను చూపిస్తాను. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా, అది మీ అప్లికేషన్ నెంబర్ అనమాట. ఎవరైతే ఈ విధంగా సబ్మిట్ చేస్తారో అక్కడ మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్స్ చూపిస్తాయి. తర్వాత మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ నెంబర్ అవుతుంది రావడం జరుగుతుంది. ఇంతకుముందు చాలామంది ఏమడుతున్నారంటే అప్లికేషన్ నెంబర్ ఇట్లా సబ్మిట్ చేసిన తర్వాత వీడియోలో చెప్పినట్టు చేసిన తర్వాత 210 లేకపోతే 3000 ఇట్లా నెంబర్స్ రావడం జరుగుతుంది అని అడుగుతున్నారు అనమాట. ఆ విధంగా టెక్నికల్ ఇష్యూ వల్ల మనకు అప్లికేషన్ నెంబర్ అయితే రాలేదన్నమాట. ఇలా నెంబర్స్ అయితే రావడం జరిగింది, 3 నెంబర్స్. కాబట్టి ఇప్పుడు టెక్నికల్ ఇష్యూని క్లియర్ చేశారు. మనకు అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరిగింది. ఈ అప్లికేషన్ నెంబర్ కాపీ చేసుకొని మీరు కాపీ అయినా చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, మీరు ఏమైనా పేపర్ మీద రాసుకోండి. ఇక్కడ తర్వాత మన గో టు హోమ్ పేజ్ అని క్లిక్ చేసేయండి. గో టు హోమ్ పేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మనకి ఇచ్చారనమాట. ఇక్కడ ఏముంది, ఫీ పే త్రో డెబిట్ కార్డ్ క్రెడిట్ ఉందా, ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ అడ్మిషన్కి సంబంధించిన ఫీ అయితే పే చేసుకోవాలి. ఇక్కడ ఏమో ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన 8వ పాయింట్ లోపల ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. మనకు ఫీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది కాబట్టి ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యిందని చూపిస్తుంది అనమాట. మీరు ఎవరైతే ఇంకా ఫీ పే చేసుకోలేరో వాళ్ళు అక్కడ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి యూపీఐ అనే ఆప్షన్ తీసేసిండు. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా క్లిక్ చేసి మీరు దానిపైన క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పే అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు పేమెంట్ మీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ఏ డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చారో వీటిని ఎంటర్ చేసి ఫీ అయితే పే చేసుకోవచ్చు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది నిన్న మొన్న 2 days కింద అసలు కొంచెం బిజీగా ఉన్నాను. నేను బిజీగా ఉన్నప్పుడు కొంచెం కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయినా చాలామందికి. కాబట్టి టెక్నికల్ ఇష్యూ జరగడం ద్వారా ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవడానికి రాలేదు. కాబట్టి దానికి క్లారిటీగా ఎవరైతే ఇంకా పే చేసుకోలేరో మీ సెకండ్ సెమ్ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.